ఇక విహారికి అడ్డు రావద్దని అంబికకు చారుకేశవ చెప్తాడు. వాడిప్పుడో మానిస్టర్, వాడికి అడ్డు వస్తే నువ్వే నాశనం అయిపోతావని అని అంటాడు చారుకేశవ. ఇక విహారి ఇలా మారిపోతాడని అస్సలు ఊహించలేదు. ఈ 5-6 ఏళ్ళు మత్తులో ఉంటాడనుకుంటే ఇలా మారిపోయాడని అంబిక సుభాష్తో అంటుంది. విహారి మార్పు వెనుక మా అన్నయ్య ఎమోషన్ కారణం. అందుకే వాడు ఇలా చేస్తున్నాడు. ఎవరికి ఛాన్స్ ఇవ్వడం లేదు. నియంతలా పనిచేస్తున్నాడు. ఈ కంపెనీ సక్సెస్ అవ్వకుండా మనం అడ్డుకోవాలి అని అంబిక సుభాష్తో అంటుంది. ముందు మనం ఇన్వెస్టర్లని ఆపాలని సుభాష్ అంటాడు. ఇక మరోవైపు శకుంతల తన సర్టిఫికెట్లు కాల్చడంతో లక్ష్మి బాధగా ఇంటికి వెళ్తూ ఉంటుంది. అంబిక సుభాష్ ఉన్న వైపే సుభాష్ భార్య స్కూటీ మీద వస్తూ సుభాష్ని చూస్తుంది. సుభాష్ ఇక్కడున్నాడేంటి అని మానస అనుకుంటుంది. సుభాష్ కూడా మానసను చూసి అంబికను పంపేయాలని అనుకుంటాడు. హడావిడిగా అంబికను పంపించేస్తాడు. ఇక మానస సుభాష్ దగ్గరికి వచ్చి, ఇక్కడున్నావేంటి, నాకు ఫోన్ కూడా చేయలేదు, ఫారిన్ నుంచి ఎప్పుడొచ్చావని అడుగుతుంది సుభాష్ని మానస. నీకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నా అని అంటాడు సుభాష్. ఇక మానస సుభాష్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు సుభాష్ ఇంటికి వచ్చి బామ్మని చూసి ఎవరు అని అడుగుతాడు. మన ఇంటి పని మనిషి, కానీ ఆవిడతో పని చేయించుకోవడం ఇష్టం లేదు, కానీ తనకి పని అవసరం అనడంతో పని ఇచ్చా అని మానస చెప్తుంది. బామ్మ బయట పని చేస్తూ ఉంటే లక్ష్మి బామ్మని చూస్తుంది. బామ్మ ఇక్కడుందేంటి అని అనుకుంటుంది లక్ష్మి. ఎవరికి తెలియకుండా చూసి బామ్మ పని మంచిగా చేస్తుందని తెలుసుకొని షాక్ అయిపోతుంది లక్ష్మి. చాలా బాధపడుతూ ఉంటుంది. బామ్మ చేయి కట్ అయిపోతే మానస వెళ్ళి కంగారు పడుతుంది. మానస బామ్మకి సేవలు చేస్తుంటే లక్ష్మి చూసి మానస మంచిది అని అనుకుంటుంది. ఇక సుభాష్ అక్కడే ఉంటాడు, కానీ లక్ష్మిని చూడడు. లక్ష్మి కూడా సుభాష్ని చూడదు. ఇక లక్ష్మి ఇంటికి వచ్చి బామ్మ చేస్తున్న పనులు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో బామ్మ వచ్చి గుడి నుంచి వచ్చానని అబద్ధం చెప్తుంది లక్ష్మితో. అవునా, గుడికి వెళ్ళావా బామ్మ, అక్కడ ఎప్పుడు పనిచేసే పంతులు ఉన్నారా అని అడుగుతుంది లక్ష్మి. ఆయన లేరు అని బామ్మ అంటుంది. బామ్మ చేతి గాయం చూసి, ఏంటి బామ్మ ఇది, నేను ఏమి చేయలేకపోతున్నానని ఇంట్లో వాళ్ళని నువ్వే పోషించడానికి పనిచేస్తున్నావు కదా అని అడిగి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి. అంత నా తలరాత అని లక్ష్మి తల బాదుకుంటూ ఉంటుంది. బామ్మ వద్దని లక్ష్మి చేతులకు మసి చూసి ఏమైందని అడుగుతుంది లక్ష్మిని బామ్మ. లక్ష్మి మొత్తం చెప్తుంది. బామ్మ శకుంతలని తిడుతుంది. ఇక విహారీ కంపెనీ సక్సెస్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. ఇక ఉద్యోగులందరికీ థ్యాంక్స్ చెప్తాడు విహారీ. శకుంతల కాంట్రాక్టు 10 సంవత్సరాల నుంచి తనకే ఇస్తున్నారు, ఆమెకెవరు పోటీ రావడం లేదా అని విహారీ హర్షని అడుగుతాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.